పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయినాయిరా. రేపటి నుంచి కాలేజీకి ఫ్రెండ్స్తో బైక్ల మీద షికార్లు కొడుతూ అమ్మాయిలు ఫ్రెండ్స్తో తిరగాలంటే ఏ ఉండాలరా? ఫస్ట్ బైక్ కొనాలరా. వెళ్ళి మా నాన్న అడుగుతాం, నాన్న బైక్ కొని పెట్టినా అంటే కాలేజీకి మా ఫ్రెండ్స్ అందరూ బైక్స్లో వస్తారు నాన్న. ఇప్పుడు ఎందుకు నాన్న అవన్నీ? నేను బైక్ మీద వెళ్ళాలి నాన్న కాలేజీకి. సరే నాన్న, ఖచ్చితంగా కొనిస్తా. కానీ నీ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కొనిస్తానన్న. సరే నాన్న. ఏంట్రా ఏదేదో అనుకున్నా, ఫ్రెండ్స్ అని షికార్లని రైడ్లని తెచ్చి హాస్టల్ మరి పద చదువుకుందాం. అరే మచ్చా, ఈరోజు మన జూనియర్ చాలా మంది వచ్చారా. వాళ్ళందరిని ఒకసారి ఆట ఆడేసుకుందామా? అర్రే వాడు చూడరా వచ్చిందే ఈరోజు, అప్పుడే బుక్కులు పట్టుకున్నాడు పెద్ద చదువు బిడ్డలు. అక్కడ ఫస్ట్ వాడిని ఆడుకుందాం పారా. ఆడికిరా. ఏంటి బ్రో ప్రశాంతంగా చదువుకునేవని బ్రో బ్రో అంటూ లాక్కొచ్చావు? సారీ బ్రో, ఏమనుకోద్దు. అన్నలు నేను రాగించడానికి వస్తుంటే నేను పక్కదోలికి వచ్చా బ్రో. సారీ బ్రో, ఏమనుకోద్దు బ్రో. బ్రో 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 మీ పేరేంటి బ్రో? నా పేరు స్టీఫెన్ బ్రో. నా పేరు అభిషేక్ బ్రో. నైస్ టు మీట్ యు బ్రో. అలాగే అభిషేక్ ఇలా మంచి స్నేహితులు అవుతారు 2 సంవత్సరాల తరువాత. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి కదా, పబ్లిక్ ఎన్న కథ అంతా అయిపోయా. ఎగ్జామ్ రాసిర్రు అందరే మా సూపర్ రా. బాగా మొత్తానికైతే ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా ప్రశాంతంగా ఇంటికి వెళ్దాం. ఈ హాస్టల్ అభిషేక్ ఇంటికి వెళ్ళిపోయాడు. నాన్న నా 2 years అయిపోయిన తర్వాత నాకు బైక్ కొని పెడతాను నాన్న. అవునన్నా. మనకు కొనిపెట్టినా ఇప్పుడు. రే నీ బైక్ నేను కొనిస్తాను రా, ఖచ్చితంగా కొనిస్తాను. వెళ్ళు. సరే నాన్న. చూద్దాం. హాయ్ రే మామా. హాయ్రా. అయిపోయిన తర్వాత పార్క్ ఫస్ట్ టైం వచ్చినాం. అవురా మామ, అట్లా పార్క్ ఆడ బాగున్నట్టుంది, ఆడుకోదామా? అరే ఆడ అమ్మాయిలు ఎక్కువ ఉంటారంట, ఆడిపోదాం. అప్పుడు ఇక్కడైతే బాగుంటారంట, ఇక్కడే అరే ఆ అమ్మాయి చాలా బాగుంది కదరా. పోదాం పరా, పోదాం. బాగా వచ్చంటాడా? సాయంత్రం అంతా ఎంజాయ్ చేసి అభిషేక్ ఇంటికి వచ్చాడు. రే మచ్చా, ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేసాం. బాయ్, జాగ్రత్త. ఫస్ట్ డే కాలేజ్లో ఫుల్ ఎంజాయ్ చేశారా ఫ్రెండ్స్తో. అయిపోయా అది. రేపు నేను బట్టి వెళ్ళి పడుకోవాలి. పడుకుందాం. ఉదయం ఈరోజు 6 అయింది. ఈరోజు నా కొడుకు బర్త్డే. ఖచ్చితంగా నా కొడుకు ఏ విధంగా సర్ప్రైజ్ ఇవ్వాలి. నాన్న అభిషేక్, నాన్న లే నాన్న, నాన్న హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ నాన్న. లే, ఇదిగో నేను నీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. 2 minutes ఉండు. సర్ప్రైజా? మా డాడీ నా కోసం బైక్ కొని పెట్టాడే ఏంటి? పద చూద్దాం. ఇదిగో నాన్న నీ సర్ప్రైజ్. బైబులా? ఏంటి నాన్న, మా ఫ్రెండ్స్ అంతా కొత్త కొత్త బైకులు కొంటుంటే నాకు బైబుల్ ఇచ్చావు. ఎవరు కావాలి ఇది? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానన్న నిన్ను, అమ్మ లేనప్పటి నుంచి అంతే. నాకు ఇష్టమైనది ఏది చేయవు. నేను వెళ్ళిపోతున్నా ఇంట్లో నుంచి. రే నాన్న వెళ్ళకరా. రే నాన్న వెళ్ళకరా. అలా అభిషేక్ ఇంటి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు.
ఎట్లున్నా తేరా మచ్చా మన కోసం మందు తెచ్చాను. ఓపెన్ చేయరా రే హ్యాపీ బర్త్డే రా మచ్చా. వాడికి వేరా ఏయ్, అరే బాబా ఈరోజు నా బర్త్డే కదరా. అవునమ్మా ఏం ఇచ్చారు మీ నాన్న అరే ఎవరన్నా బైకులు కానీ కార్ కానీ గిఫ్ట్ ఇస్తారా? మళ్ళీ ఏమొచ్చింది మీ నాన్న బైబుల్ ఇచ్చారా? బైబిల్ ఇచ్చాడా? మా నాన్న ఏదో నాకు రాయలు పిలిచాడు మచ్చా. అబ్బా అదేరా నా బాధ. అరే అబ్బా మనం ఇదైతే కాదు కానీ చిన్న ఇంటికి పోదాంపా. సరే బాబా అరే నువ్వు ఇంట్లో నుండి బయటకు వచ్చావు కదా, నీకు అరే లైఫ్ అంటే ఎంజాయ్ చేస్తాం రా. ఇది కాదు కానీ రే పోదాం. పడతావు రే. స్టడీ 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 వద్దు. మధ్యలో క్యాబిన్ అడగ వస్తున్నావు ఆగరా. ఎవరు? ఏయ్, ఆగురా. రే అభిషేక్ ఏంట్రా నువ్వా? ఏంట్రా ఇలా అయిపోయావు? అప్పటి వరకు దేవుల్లో బాగానే ఉండేవాడు కదరా. మీ నాన్న కూడా దేవుల్లో బాగానే ఉండేవాడు కదరా. ఏంట్రా ఇలా అయిపోయావు? లైఫ్ అంటే ఇంతే బ్రో, సీజన్ తగినట్టు మారుతూ ఉంటుంది, సర్దుకోవాలంతే. మన దగ్గర వచ్చాయండి. మచ్చా తెలుదా? చీ నేను మనిషి అనాలో పశు అనాలో అర్థం కావడం లేదా? రేయ్, మామూలు మనిషి మామూలు పర్సన్ రా. ఏయ్, ఇదే కత్తి నీది. రా. రారా, నువ్వు జర్ర, నువ్వు సిద్ధు. వాడైతే సచ్చి వాడైపోయిందిరా వాడి కథ. అంతే. వాడు మన జోలికి వస్తారా? రాడు. వాడు. అబ్బా, రే, మచ్చా నువ్వు తాగింది కొంచెమే రా. నీకు ఎక్కువైందిరా రే. లేరా రే. మచ్చా మనం తాగింది తెల్లది కదా, ఇదేంది ఎర్రగా ఇది? రే, తాగిందిగా రక్తం రా. వద్దు వద్దు పారిపోదాం పదరా. అలా అభిషేక్ తన ఫ్రెండ్స్ అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోతారు. తర్వాత ఎవరో తన హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అబ్బా నాకేమైంది అసలు? హాస్పిటల్లో ఉన్నానా? డాక్టర్ నాకేమైంది డాక్టర్? బాబు నీకు యాక్సిడెంట్ జరిగింది బాబు. నీకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసాం. హార్ట్ హాస్పిటల్. అవును. ఎందుకు? ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నీకే తెలియాలి బాబు. ఆ రోజు ఫ్రెండ్స్తో తాగాము, ఒకరిని కొట్టాము, ఒకరిని కొట్టిన తర్వాత నా ఫ్రెండ్స్ నన్ను తోసేశారు, నా ఫ్రెండ్స్ నన్ను మోసం చేశారు, నా ఫ్రెండ్స్ నన్ను మోసం చేశారు. ఒక్క నిమిషం. నా బాబు, friends బాబు, మోసం చేశారు. బాబు. నా ఫ్రెండ్స్ నన్ను మోసం చేశారు. కనీసం మా నాన్ననైనా వెళ్ళి చూస్తా. మా నాన్న మా ఇల్లు తాళం వేస్తుంది ఏంటి? అంకుల్ ఎవరు బాబు నువ్వు? ఇంతకుముందు మీ పక్కన మా నాన్న ఉండేవాళ్ళు అంకుల్, చూసారా? నువ్వు మార్కన్న వాళ్ళ కొడుకువా? అవును అంకుల్, అవును. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? నీకోసం మీ నాన్న అంత ప్రాణం త్యాగం చేసి వెళ్ళిపోతే మీ నాన్న వదిలిపేసి నువ్వు వెళ్ళిపోతావా? ఏం జరిగింది అంకుల్? అసలు ఏం జరిగిందంటే జరిగిన విషయం. హలో హలో బాబు ఈ ఫోటోలో ఉన్నాను ఎవరైనా చూసారా? అయ్యా ఈ ఫోటోలో ఉన్నవాడిని ఎవరైనా చూసారా? బాబు ఈ ఫోటోలో ఉన్నవాడిని ఎవరైనా చూసారా? హలో హలో, మీ అబ్బాయికి ఇక్కడ యాక్సిడెంట్ అయిందండి, కర్నూలు జీజీహెచ్లో ఉన్నాడు. అవునా, వస్తున్నాం సార్. రే నాన్న ఏమైందిరా? రే నాన్న నీకేమైందిరా? లేరా, లేగరా. డాక్టర్ నా కొడుకు ఏమైంది డాక్టర్? కూల్ సార్. మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది సార్. మేము ఇప్పుడు అతనికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి సార్. మా దగ్గర హార్ట్స్ అవైలబుల్ లేవు. డాక్టర్ ఎంత ఖర్చు అయినా పర్లేదు డాక్టర్, ఖచ్చితంగా చేయండి డాక్టర్, నా కొడుకు బతకాలి డాక్టర్. చేస్తాం సార్, బట్ మా దగ్గర హార్ట్స్ అవైలబుల్ లేవు సార్. హార్ట్ నా హార్ట్ తీసుకోండి డాక్టర్. లేదు సార్, అలా చేయలేము సార్. లేదు డాక్టర్, అనండి సార్. ఏ సార్, విధంగా లేవండి సార్, పంపించాలి? వద్దు సార్. సరే సార్, మీ కోరిక మేరకు మేము మీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. మీరు వచ్చి ఆ స్ట్రెచ్చర్ మీద పడుకోండి. ఇది జరిగిన విషయం. అలా అభిషేక్కి తన నాన్న హార్ట్ని ఇచ్చేస్తాడు, తన నాన్న చనిపోతాడు. ఇదిరా జరిగింది, నీ వల్ల మీ నాన్న చనిపోయాడు. వచ్చి నీలాంటి కొడుకు ఎవరికి ఉండకూడదు. నాన్న
నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయావా నాన్న? నన్ను క్షమించు నాన్న. నాన్న నిన్ను మోసం చేశాను నాన్న. నాన్న నన్ను క్షమించు నాన్న. రా నాన్న, ఎక్కడున్నావు నాన్న? లే లే, మీ నాన్న వెళ్తూ నీకు ఇచ్చేలా ఉన్నాడు. నాన్న నాన్న నాన్న, నాకు పై గురించావు నాన్న, కానీ నిన్ను ఆ రోజు అపార్థం చేసుకున్నాను నాన్న. నన్ను క్షమించు నాన్న. ఆ రోజే నువ్వు బైబిల్ ఇచ్చిన వెంటనే బైబిల్ తెరిచి చూసి ఉంటే దాంట్లో నాకు ఇష్టమైన బైక్ గీసి ఉండేవి నాన్న, కానీ నేను అర్థం చేసుకోలేకపోయాను నాన్న. నన్ను క్షమించు నాన్న. నాన్న అరే నాన్న, నేను భూమి మీద ఉన్నప్పుడు నేను చెప్పిన మాట ఎప్పుడు నువ్వు వినలేదురా. నేను ఎప్పుడు ప్రార్థనకు రమ్మన్నా నువ్వు రాలేదురా. ఎప్పుడు బైబిల్ చదవమన్నా నువ్వు చదవలేదురా. కానీ ఇప్పటి కూడా మించిపోయింది ఏం లేదురా. రే, ఇక్కడ పైన పరలోకము నరకము అంటూ రెండు ఉన్నాయిరా. పరలోకం ఎంతో చక్కగా అందంగా అద్భుతంగా ఉందిరా. ఎంతో ఆనందంగా బతకొచ్చురా. అక్కడ ఆకలి దప్పులు నిద్ర ఏమీ ఉండదురా. ఎప్పుడు ఉల్లాసభరితంగా ఎంజాయ్ చేయొచ్చురా. కానీ ఇక్కడే నరకం అంటూ ఒకటి ఉందిరా. అందులో బాధలు, వేదన, రోదన, ఎంతో బాధ, ఎంతో శోభరా. రే, అక్కడి నుంచి వచ్చే అరుపులు నిజంగా భయంకరం రా. అక్కడ బాధ నువ్వు తట్టుకోలేవురా. రే, దయచేసి ఇప్పటి నుంచన్నా మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవునితో నీ జీవితం మొదలెట్టరా. కళ నాన్నేడి నాన్నేడి నా కృప నిన్ను మించిపోదు. స్టీఫెన్ 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 స్టీఫెన్, నన్ను క్షమించరా. ఆ రోజు నా ఫ్రెండ్స్తో నిన్ను తాగికొట్టాను. నన్ను క్షమించరా స్టీఫెన్. నాకు మారు మనసు పొందాలని ఉందిరా. నేను దేవుని ఉందిరా. నన్ను కూడా నాకు బాప్తిజం ఇచ్చి నన్ను దేవుడిలో నడిపించరా స్టీఫెన్. స్టీఫెన్ స్టీఫెన్ సరేరా, నువ్వేం బాధపడకురా, నేను అనిపిస్తారా నిన్ను. పోదాంరా. ఇలానే మన లోకంలో ఈ లోక ఆనందాలు, ఈ లోక భోగాలే శాశ్వతం అనుకుంటూ ఈ పాపంలోనే జీవిస్తూ ఆ మురికిని అంటుకొని బ్రతుకుతున్న మన జీవితాలండి. అయితే ఈరోజు ఈ క్రిస్మస్ చేసుకోవడానికి కారణం ఆ పాపాలన్నింటినీ కడిగివేయడానికి దేవుడు మన మధ్యకు వచ్చాడు. ఈ రోజున ఆరాధిస్తున్న దేవుడు చాలా గొప్పవాడండి. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క ప్రేమను ఎవ్వరూ మర్చిపోకండి. ఆయన మన కోసం చేసింది అంత ఇంత ప్రేమ కాదు, అది మాటల్లో చెప్పలేనిది. గగనము కన్నా ఆకాశము కన్నా ఎత్తైనది, లోయల కన్నా లోతైన ప్రేమ మన దేవుని. ఆ దేవుని యొక్క అడుగుజాడలో నడుద్దాం.